సాధింపు ధోరణితో ప్రైవేట్ విద్యా సంస్థలను తొక్కిపెట్టకుండా వాటిని కూడా ప్రోత్సహించాలన్నారు తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం. అదే సమయంలో తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న కార్పొరేట్ కాలేజీలకు కళ్లెం వేయాలని కోరారాయన. టీజేఏసీ నిర్వహించిన సదస్సులో విద్యావేత్తల సూచనలు, అభిప్రాయాలతో విధి విధానాలను రూపొందించామని, వాటిని ప్రభుత్వానికి అందిస్తామని అన్నారు కోదండరాం. సినీ నటుడు హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణకు పెద్ద ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ని ఢీకొట్టింది. అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా బయటపడ్డారాయన. హిందూపురం నుంచి బెంగళూరు వెళుతున్న టైంలో ఆయన కారు నడుపుతున్న డ్రైవర్ లారీని ఓవర్టేక్ చేయబోయాడు. అదే సమయంలో పశువులు అడ్డు రావడంతో కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. కర్ణాటక పరిధిలోని బాగేపల్లి దగ్గర జరిగింది ఈ ఘటన. రెండు రాష్ట్రాల మధ్య సమస్యల్ని పరిష్కరించకుండా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఏం చేస్తున్నారని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. తెలంగాణలో న్యాయ వ్యవస్థ సంక్షోభంలో ఉండడానికి ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబులే కారణమన్నారు నారాయణ. ఇప్పటికైనా కేంద్రం జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. మల్లన్న సాగర్ సమస్యలను పక్కదారి పట్టించేందుకే హైకోర్టు విభజన అంశాన్ని టీఆర్ఎస్ పార్టీ తెరపైకి తెచ్చిందని విమర్శిస్తున్నారు బీజేపీ నేతలు. తెలంగాణ ద్రోహులకు, ఎమ్మెల్యేలకు, కాంట్రాక్టర్లకు ఆప్షన్ ఉన్నప్పుడు 50 మంది న్యాయమూర్తులకు ఆప్షన్ ఉంటే తప్పేంటంటున్నారు బీజేపీ నేతలు. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని చర్చించుకుంటే హైకోర్టు విభజనపై క్లారిటీ వస్తుందని, కేంద్రంపై ఆరోపణలు చేస్తే ఏం లాభమని ప్రశ్నించారు కమల్నాథులు. రోడ్ సేఫ్టీలో ప్రతి ఒక్కరూ ప్రమాణాలు పాటించాలన్నారు హైదరాబాద్ కమిషనర్ మహేందర్ రెడ్డి. ఇంట్లో తల్లిదండ్రులు, స్కూల్లో అధ్యాపకులు వీటిపై అవగాహన పెంచాలని, అప్పుడే ప్రమాదాల సంఖ్య తగ్గుతుందని సూచించారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమంలో ఆయన పలు సూచనలు చేశారు. తిరుమలలో చిరుత అలజడి కలకలం రేపుతోంది. బాలాజీనగర్లో చిరుత సంచారం స్థానికుల్లో భయాందోళన రేపుతోంది. తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి తోడు నైరుతి రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తీరం వెంట 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందంటున్నారు. జాలర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. వరంగల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. జిల్లాలో ఏటూరు, నాగారం, తాడ్వాయ్, ప్రసా గ్రామాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో ఆ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గణపురం మండలంలో మోరాంచవాగు పొంగి పొర్లడంతో ధర్మారావుపేట, రవినగర్, కొండాపూర్తో పాటు 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా 10 వాగులు పొంగి పొర్లుతున్నాయి. రెండు వేర్వేరు ప్రాంతాల్లో 28 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. రైల్వే కోడూరు మండలం ఉర్లగడ్డపోడు దగ్గర వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తుండగా కర్ణాటకకు చెందిన స్మగ్లర్ నిజాంబాయ్తో పాటు మరో 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఓపులవారిపల్లె మండలం గాదెల అటవీ ప్రాంతంలోనూ స్మగ్లర్లు సంచరిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించి ఆయూబ్ అనే స్మగ్లర్తో పాటు మరో 13 మందిని అరెస్ట్ చేశారు.
భారీ ఆశలు పెట్టుకున్న తెలుగు టైటాన్స్ వరుస ఓటములతో ఢీలా పడుతోంది. ప్రో కబడ్డీ లీగ్ 4వ సీజన్లో టైటాన్స్ కు వరుసగా 2వ ఓటమి ఎదురైంది. నిన్న జరిగిన మ్యాచ్ లో జైపూర్ పింక్ పాంథర్స్ 28-24 తేడాతో టైటాన్స్ పై విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచి 2 టీంలు సమాన పాయింట్లు సాధించాయి. కానీ రెండో హాఫ్ లో తెలుగు జట్టు పూర్తిగా పట్టు తప్పి ఓటమి పాలైంది. ప్రపంచ టెన్నిస్ నెంబర్ 1 జకోవిచ్ మరో అరుదైన ఘనత సాధించాడు. వింబుల్డన్ 2వ రౌండ్ పోటీలో సునాయాస విజయాన్ని సాధించిన జకో గ్రాండ్ స్లామ్ టోర్నీలో వరుసగా 30వ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. తన పుట్టినరోజు నాడే ఈ ఘనత సాధించడంతో సెర్బియన్ వీరుడు ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న జకో వింబుల్ 3వ రౌండ్ కు చేరాడు.